మొదటి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతన్ని పాతి పెట్టిరి. చూసారండి, అతని లెవెల్ దేవుడు మార్చేశాడు. కింది స్థానం కాదు అతన్ని పాతి పెట్టింది, పై స్థానంలో పాతి పెట్టాడు. ఏ వ్యక్తి అయితే మనసును సరి చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే హృదయ గర్వాన్ని విడిచిపెడతాడో, ఏ వ్యక్తి అయితే తను తాను తగ్గించుకుంటాడో ఆ వ్యక్తిని పై స్థానంలో దేవుడు కూర్చుండబెడతాడు. ఉన్నత స్థానంలో నిన్ను కూర్చుండబెడతాడు. చివరికి హిజ్కియాకు ఒక శ్రేష్టకరమైన మరణాన్ని దేవుడిచ్చాడు. ఇంతకు ముందు చదివిన భక్తులు చూడండి, హేరోదు గాని, నెబుకద్నెజరు గాని, హామాను గాని, యెహోయాకీం, ఈ నలుగురు దిక్కుమాల సాగు వచ్చారు. ఒకడు గాడిద వలె పాతి పెట్టబడ్డాడు, ఒకడు ఉరికమ్మ పెట్టాడు, ఒకడేమో పురుగులు పడి చచ్చిపోయాడు, ఇంకొకడు దేవుడి సన్నిధి నుంచి కొట్టివేయబడ్డాడు. కానీ ఈ హిజ్కియా సరి చేసుకున్నందుకు, తగ్గించుకున్నందుకు దేవుడు అతన్ని బాగు చేసి మరలా అతన్ని పై స్థానమందు పాతి పెట్టబడినట్లుగా దేవుడు అతన్ని కనపరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. దేవుడు అతన్ని కనపరిచాడు. అందుకే ఎప్పటికప్పుడు మనం మంచి మనస్సాక్షి కాపాడుకోవాలి. మనస్సాక్షి అనేది స్పర్శ కలిగిన అనుభవం. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఇంకా మన హృదయాంతరంగంలో మార్పు రాకపోతే కుష్టి వ్యాధిగ్రస్తురాలివి, కుష్టి వ్యాధిగ్రస్తుడివి. మనుషుల దృష్టిలో ఆరోగ్యంగానే కనబడుతున్నాం, కానీ దేవుని దృష్టిలో నీ ఆత్మకు ఎక్కడో కుష్టి వ్యాధి సంభవించింది. ఈ రాత్రి దాన్ని తొలగించుకోవాలి. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరి గురించి నేను చెప్పి, పరిసేయుడు, సుంకరి. ఇందులో పరిసేయుడు గర్వహృదయం కలిగిన వాడు, అతడి స్పర్శ కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కానీ సుంకరి మాత్రం స్పర్శ కలిగిన వాడు. పాపినైన నన్ను కరుణించు అని లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు, ఆ తర్వాత 9-11 వచనాలు చదువుతాం. నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు మొదటి వచనం 18 మొదటి వచనం చదువు. వారు విసుగక, క్షమించండి 9వ వచనం 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకో, తమ దృష్టికి తామే నీతిమంతులు